కొంతమందిని చూసి అబ్బా వీళ్ళిద్దరు అత్త కోడలు ఎంత బాగుంటారో అనుకుంటారు. కానీ అత్త సపోర్ట్ చేయడం వల్ల కోడలు, కోడలు సపోర్ట్ చేయడం వల్ల అత్తనే బాగుంటారు. ఎప్పుడైనా సరే ఇద్దరు సైడ్ల సపోర్ట్ ఉండాలి. ఒకరే పుష్ చేస్తుంటే కనుక ఏ రిలేషన్ కరెక్ట్గా ఉండదండి. అది అత్త కోడళ్ళ విషయమైనా, వైఫ్ అండ్ హస్బెండ్ విషయమైనా, సిస్టర్స్ రిలేషన్ అయినా, బ్రదర్ రిలేషన్ అయినా, అంతెందుకు మనం ఏదైనా ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్ దగ్గర కూడా ఇద్దరూ కలిసి ఉంటేనే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, కొన్నిటిని వదులుకోవాలి, కొన్ని తెచ్చుకోవాలి. ఏమంటారు? కరెక్టే కదా. ఈరోజు ఎప్పట్లాగానే మీకోసం 2 వంటకాలతో రెడీగా ఉంది. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ వంట మనం రీనా కోసం తయారు చేస్తున్నామండి. బ్రేస్డ్ ఫిష్. రీనా మెయిల్ రాశారు. ఇదేనికోసం అంటే, హాయ్ సిస్, నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం. నా కోసం ఏదైనా మంచి టేస్టీగా వెరైటీ రెసిపీ చేసి చూపిస్తారా ఫిష్ తో అని చెప్పేసి మనకి రీనా మెయిల్ రాశారు. ఫిష్ చాలా బాగుంటుంది. సో ఈ రోజు మనం బ్రేస్డ్ ఫిష్ తయారు చేసుకుందాం. డిఫరెంట్ గా ఉంటుంది, ఎప్పుడు మన షోలో చేయలేదు కూడా. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేశాను. ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం వేడెక్కే లోపల ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మైదా పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి ఇది కొంచెం ఇలా కలపండి. జస్ట్ మైదా పిండిలో ఉప్పు, మిరియాల పొడి. ఇప్పుడు బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. పిండి చక్కగా పట్టించండి, లైట్గా డస్టింగ్ అన్నమాట. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో వేసేసి మంచి క్రిస్పీగా చేసుకోవాలి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఫిష్ అయినా సరే, చికెన్ అయినా సరే, ప్రాన్స్ అయినా సరే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. ఇలా రెండు వైపులా మంచి కలర్ రావాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. ఈ ప్యాన్లో ఆయిల్ అలాగే ఉంది కదా, ఇంకా కొంచెం ఆయిల్ వేద్దాం, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే బిర్యానీ ఆకు, పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం మళ్ళీ వీటిని బేక్ చేస్తాం కాబట్టి జస్ట్ లైట్గా వేడెక్కాలంతే. ఉల్లిపాయలు మనం పిండి వేసాం కదా, ఆ పిండి కొంచెం కింద ఉండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది, ఏం పర్లేదు. ఇప్పుడు ఇందులో కేపర్స్, మిరియాలు ఎలా ఉంటాయో అలా అన్నమాట, మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఊస్టర్ సాస్, టమాటో ప్యూరీ, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోవడమే. ధనియాల పొడి, ఒక పెద్ద టమాటా పొడుగా కట్ చేస్తాను. అలాగే కొద్దిగా ఉప్పు. అంతా ఒక కర్రీ లాగా ఫస్ట్ కుక్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే మంచి గ్రేవీ అవుతుంది. వాటర్ వేసి కుక్ చేసి ఫిష్ ఇందులో పెట్టేసి బేకింగ్ చేస్తే బ్రేజింగ్ అవుతుంది అన్నమాట. చూడండి, కొంచెం ఉడికితే సరిపోతుంది.
ఇందులో మనం సాల్ట్ కూడా వేసేసాం. కావాలంటే ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఇంకేమైనా కొంచెం సాల్ట్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీ లెవెల్స్ కావాలి అంటే మిరియాల పొడి అయినా ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదా కారం అయినా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న ఫిష్ ఉన్నాయి కదా, ఇందులో పెట్టేయండి ఇలా. ఓవెన్ని ఒక 15 మినిట్స్ పెట్టేశాను. 160 డిగ్రీస్లో మనం బేక్ చేసుకోవాలి. ఒకవేళ అవెన్ లేకపోతే చిన్న మంటలో స్టవ్ మీద ఇలాగే ప్యాన్లో కుక్ చేసుకోవాలి. సో ఓవెన్లో పెట్టేశాను. ఒక 15 మినిట్స్ అవ్వాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా సూపీగా జ్యూసీగా రెడీ అవుతుంది అనమాట. ఫిష్తో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా రైస్ చపాతీ అలా ఏం లేకుండా ఇలా ఒక బౌల్లో వేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉండే బ్రేస్డ్ ఫిష్ రెడీ అయిపోయింది. సీ ఫుడ్ అన్నప్పుడు ఎప్పుడు మనం లెమన్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా మిక్స్ చేసేసి ఇలా స్వీట్ లైమ్తో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ కాంబినేషన్ కూడా సీ ఫుడ్కి ఇలా సిట్రిక్ ఫ్రూట్స్తో బాగుంటుంది అనమాట. అంతేకాకుండా పార్స్లీ. సో ఇక్కడ టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ఉంది. బ్రేస్డ్ ఫిష్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూసేయండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదివేస్తాం. బ్రేస్డ్ ఫిష్ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్లో మైదా పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి అందులో బోన్లెస్ ఫిష్ పెట్టుకొని అటు ఇటు డస్టింగ్ చేసుకొని వేడిగా ఉన్న ఆలివ్ ఆయిల్లో 2 వైపులా కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి నూనెలో వెల్లుల్లి ముక్కలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, కేపర్స్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఊస్టర్ సాస్, టమాటో ప్యూరీ, ధనియాల పొడి, టమాటా ముక్కలు, ఉప్పు వేసి ఒకసారి కలిపి కొన్ని నీళ్లు పోసి అందులో పచ్చిమిర్చి, మనం వేయించి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసి ఆల్రెడీ 160 డిగ్రీలలో ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 20 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసి పైనుండి కొంచెం నిమ్మరసం, స్వీట్ లైమ్, పార్స్లీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రేస్డ్ ఫిష్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మెయిల్ మనకి నివేద నుండి వచ్చింది. హలో మీకోసం. హాయ్ నివేద, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మనకి కొంచెం కోల్డ్ అయినా లేదా వెదర్ కూల్గా ఉన్నా ఏదైనా వేడిగా సూప్ తాగాలి అనిపిస్తుంది. అందుకని నా కోసం మీకోసంలో ఏదైనా మష్రూమ్తో ఒక సూప్ చేసి చూపిస్తే బాగుంటుంది అని చెప్పి మనకి నివేద మెయిల్ రాశారు. ఏదో ఒక సూప్ ఎందుకు, మష్రూమ్తో టామ్ యమ్ సూప్ చేసుకుందాం, చాలా బాగుంటుంది. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో ఇక్కడ మనం టామ్ యమ్ సూప్ చేస్తున్నాం, మష్రూమ్తో చేస్తున్నాం. టామ్ యమ్ సూప్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. మొత్తం వెజిటేబుల్స్ వేసి చేసుకోవచ్చు, నాన్ వెజ్లో కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం మష్రూమ్తో చేస్తున్నాం అనమాట. రెగ్యులర్ మష్రూమ్ కాకుండా మిల్క్ మష్రూమ్ మనం యూస్ చేస్తున్నాం. మిల్క్ మష్రూమ్ ఇలా పొడువుగా అసలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి అనమాట. ఇప్పుడే తెచ్చిన ఫ్రెష్ మష్రూమ్. మామూలు మష్రూమ్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్. అంటే స్టార్టర్ చేసుకోవచ్చు, సూప్ చేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు, ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈసారి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు మిల్క్ మష్రూమ్ కనిపిస్తే కనుక తెచ్చుకోండి. సో సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఒకవేళ మష్రూమ్ ఉంటే ఇలా మష్రూమ్తో తయారు చేయండి. ఇన్ కేస్ మష్రూమ్ లేకపోతే వేరే వెజిటేబుల్స్ అన్నీ ఉంటే యాడ్ చేయండి. కానీ మీకు మష్రూమ్తోనే చేయాలి, మిల్క్ మష్రూమ్ లేకపోతే ఎట్లా స్వప్న అంటే పర్లేదు, అంటే రెగ్యులర్ మష్రూమ్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టాను. ఇందులో మనం ఎంత సూప్ చేసుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ మటుకి మనకి అవసరం లేదు. ఆయిల్ లేకుండానే ఈ సూప్ తయారు చేస్తున్నాం. చలికాలంలో, వర్షాకాలంలో కొంచెం చల్లగా ఉన్నప్పుడు, లేదా నోరు బాగాలేదు, టేస్టీగా లేదు, ఏమైనా వేడిగా తాగాలి అనిపించినప్పుడు ఇలాంటి సూప్స్ చాలా బాగుంటాయి. సో మరి ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి. నీళ్లు వేడెక్కే లోపల మనం మష్రూమ్ని ఇంకా లెమన్ గ్రాస్ని కట్ చేసుకున్నాం. జస్ట్ ఇలా కొట్టేసి కట్ చేయడం. లెమన్
గ్రాస్లో అసలు ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందంటే హాట్ వాటర్లో వేసి అలా ఉడుకుతుంటే మన కిచెన్ నుండి హాల్ వరకు ఆ ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. లెమన్ గ్రాస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే తాగగానే మనకి చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది, స్కిన్ చాలా బాగా అవుతుంది, హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా లెమన్ గ్రాస్ చాలా బాగా యూజ్ అవుతుంది. లెమన్ గ్రాస్తో రకరకాల టీస్ తయారు చేస్తారు, బాగుంటుంది. జస్ట్ మనం హాట్ వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగుతా ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు లెమన్ గ్రాస్ ఇక్కడ కట్ చేసేసాము. నెక్స్ట్ మిల్క్ మష్రూమ్ని 1/2 చేసుకుంటాం. దూదిలాగా ఉంటుంది అసలు లోపల. మష్రూమ్స్ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి, ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మామూలు మనకి 45 రూపీస్ 50 రూపీస్ ఒక ప్యాకెట్ ఉంటాయి. ఇది 150 నుండి 200 రూపీస్ వరకు మనకి కాస్ట్ ఉంటుంది. అన్ని ప్లేసెస్లో దొరకవు, కొన్ని స్పెషల్ ప్లేసెస్లోనే మనకి అవైలబుల్ అనమాట. సో ఇక్కడ మష్రూమ్స్ నీళ్ళు వేడెక్కాయి కదా, ఇందులో మనం కట్ చేసుకున్న మిల్క్ మష్రూమ్ని వేసేస్తే ఆ వాటర్ అంతా ఆ మష్రూమ్ ఫ్లేవర్ వస్తుంది. సో మామూలుగా అన్ని ప్లేసెస్లో దొరకదు కాబట్టి మనకి మిల్క్ మష్రూమ్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. బట్ ఎక్కడైనా కనిపిస్తే కనుక తెచ్చుకోండి. ఆల్రెడీ మనం ఒకసారి స్టార్టర్ చేసాం, నేను రకరకాల వంటకాలు చేసి చూపిస్తూ ఉంటాను. లేదా మీరు ఏ ప్లేస్లో అయినా ఏదైనా చూస్తే కనుక నాకు మెయిల్ పంపించండి, ఫోటో పంపిస్తే కనుక మాకు చాలా అంటే మీరు అడిగిన దానికి రీచ్ అవ్వడానికి మాకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మష్రూమ్ వేసేసాం కదా, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి పీసెస్ ఇందులో వేసేసుకోవాలి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. గల్లంగల్ వేసేసాను, ఆయిల్ వేయలేదు, మీరు గమనించండి. ఒక్క చుక్క కూడా మనం ఆయిల్ వేయలేదు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కాస్త మిరియాల పొడి, మిరియాల పొడి వేసి ఒక్కసారి ఇలా కలిపేసేయండి. ఆహా, ఫ్లేవర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్, కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. మీడియంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను, 1 స్పూను సరిపోతుంది. ఇందులో ఉప్పు వేసుకుంటాం. ఇందులో అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాం, సో కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి. అలాగే టమాటో ప్యూరీ, అలాగే ఇప్పుడే మనం లెమన్ గ్రాస్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ ఉడికితే ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది అండ్ మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఆరోమా బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుందాం. నేను రెగ్యులర్గా సూప్ చూపించట్లేదు, అంటే ఫుల్ మీల్ లాగా అనమాట. 0 ఆయిల్తో చక్కగా మనం ఫుల్ మీల్ తినేలాగా రైస్ డంప్లింగ్స్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం ఇంట్లో రెగ్యులర్గా వండుకునే అన్నం ఉంది కదా, సోనా మసూరి రైస్ ఇది. సో రైస్ కొంచెం ఇందులో వేసేసుకొని ఇందులో థాయ్ రెడ్ కర్రీ పేస్ట్, థాయ్లో మనకి రెడ్ కర్రీ పేస్ట్, గ్రీన్ కర్రీ పేస్ట్ దొరుకుతుంది. ఇప్పుడు మనం తీసుకుంది రెడ్ కర్రీ పేస్ట్, ఇందులో కొంచెం వేసాను, ఇంకొంచెం సూప్లో ఉంచాను. అలాగే అరోమాటిక్ పౌడర్ కొద్దిగా వేసేసి, పచ్చిమిర్చి, దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా రౌండ్గా ముద్ద చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ లోపల ఆహా ఆరోమా ఎంత బాగుందంటే మంచి రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో ప్యూరీ వేసాం, మష్రూమ్ వేసాం. మష్రూమ్ చూడండి ఎంత చిన్న చిన్నగా అయిపోయా. మిల్క్ మష్రూమ్ ఇంత పెద్ద పెద్ద పీసెస్ వేస్తే చిన్నగా అయిపోయాయి. ఇలా అయితే టామ్ యామ్ సూప్ కి మష్రూమ్స్ ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేస్తారు. బట్ ఇంట్లో పిల్లలు ఉంటే ఇంత పెద్ద పెద్ద పీసెస్ ఒకటేసారి తినలేమో అనుకుంటే చిన్నగా పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లో థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ వేసేయండి. అలాగే ఉప్పు వేసాము, మంచి అరోమా కోసం అరోమాటిక్ పౌడర్, కాస్త పచ్చిమిర్చి, ఇంకా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఇందులో మనం బ్రౌన్ షుగర్ వేస్తున్నాం. అయితే బ్రౌన్ షుగర్ అయినా వేసుకోండి, లేదా బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి కూడా వేసుకోండి. కొంచెం టేస్ట్ కింద వేస్తా.
చాలా చాలా స్పైసీగా ఉంది. టామ్ యమ్ సూప్ని ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. డైరెక్ట్గా టేస్ట్ చేయకుండా చేయలేం, ఎందుకంటే స్పైసీ లెవెల్స్ని మనం అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడైతే టూ మచ్ హాట్ ఉంది. ఇందులో మనం కొంచెం వెనిగర్ వేసుకోవాలి. అలాగే ఇంకా ఉప్పు కూడా పడుతుంది. ఉప్పు కూడా తగ్గింది, నేను టేస్ట్ చేశాను కదా. సో ఉప్పు వేసుకుందాం. ఇంకా నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్, చాలా థిక్ అయిపోయింది. కన్సిస్టెన్సీని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక రైస్ చేసుకున్నాం కదా, కొంచెం వాటర్ తీసుకున్నాం బౌల్లో. చేతికి కొంచెం తడి తీసుకొని రౌండ్గా చిన్నగా ఇలా మనం గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటాం కదా, ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసేసి వాటర్లో వేసేసుకోవడమే. ఉడికిన తర్వాత ఈ సూప్లో ఎంత బాగుంటాయో రైస్ బాల్స్ కూడా. ఇలా అన్ని రైస్ బాల్స్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మీకోసంలో మనం నాన్ వెజ్లో కూడా చేసాం. ఇన్ కేస్ మీకు నాన్ వెజ్లో చేయాలి అనుకుంటే అది ఆల్రెడీ వీడియో ఉంది. ఇంకేమైనా డిఫరెంట్గా కావాలి అనుకుంటే మీరు మెయిల్ పంపించండి మీకోసం @mallamala.com. మనం ఆల్రెడీ చేసిన వంటకాలు అయితే మళ్ళీ రిపీట్ చేయమండి. చేయని వంటకాలనే చేస్తామన్నమాట. అండ్ కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా మెయిల్స్ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అంటే సీజన్ని బట్టి కూడా మనకి దొరికే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీరు అడిగే వాటిని బట్టి మనం చూసుకొని వంట చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా ప్లేస్కి ట్రావెల్ కోసం అట్లా వెళ్ళినప్పుడు అక్కడ మీరు తినే వంటకాలు ఏవైతే స్పెషల్గా ఉంటాయో, అక్కడి డిషెస్ ఏవైతే ఉంటాయో, మీరు ఫస్ట్ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత ఒక ఫోటో తీసుకొని మాకు పంపిస్తే కనుక చూసి యాజ్ ఇట్ ఈస్, అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు తెలుస్తుంది అనమాట. చక్కగా బాల్స్ లాగా చేసేసి వేసేసుకోవడమే. ఇప్పుడు ఇంకొక 5 minutes బాయిల్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకోండి. ఇలా రైస్ బాల్స్ పైకి తేలేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. మష్రూమ్ టామ్ యమ్ సూప్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే స్పైసీ లవర్స్కి చాలా నచ్చుతుంది. మీరు ఎప్పుడైనా థాయిలాండ్ సైడ్ వెళ్తే కనుక తప్పకుండా మీరు టామ్ యమ్ సూప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా రకరకాల సూప్స్ ఒకసారి తాగారంటే అస్సలు వదిలిపెట్టారు అనమాట. చాలా చాలా బాగుంటుంది. నేను కూడా మొన్న రీసెంట్గా బాలి వెళ్ళాను, అక్కడ ట్రై చేశాను అనమాట. సూపర్గా నచ్చింది నాకైతే. రైస్ బాల్స్ తేలుతూ ఉంటాయి, మీకు టమ్మీ ఫుల్ అయిపోతుంది. అండ్ మంచి సూప్ తాగుతూ ఉంటే అలా తాగాలి అనిపిస్తుంది. అలాగే పైనుండి కాస్త కొత్తిమీర కూడా వేసేసాను. మష్రూమ్ టామ్ యమ్ సూప్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు చేసుకున్న డిష్ కూడా తెచ్చేసుకున్నాం. మష్రూమ్ టామ్ యమ్ సూప్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నీళ్లు వేడి చేసుకొని అందులో కట్ చేసుకున్న మిల్క్ మష్రూమ్, వెల్లుల్లి ముక్కలు, గలంగల్ అల్లం ముక్కలు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్, ఉప్పు, టమాటో ప్యూరీ, లెమన్ గ్రాస్ వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. తరువాత మిక్సీ జార్ లో అన్నం, రెడ్ కర్రీ పేస్ట్, అరోమాటిక్ పౌడర్ వేసి కాస్త పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత రెడ్ కర్రీ పేస్ట్, అరోమాటిక్ పౌడర్, పచ్చిమిర్చి, వెనిగర్, ఉప్పు వేసి కాస్త నిమ్మరసం వేసుకొని కాస్త నీళ్లు యాడ్ చేసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న రైస్ డంప్లింగ్స్ వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ టామ్ యమ్ సూప్ రెడీ అవుతుంది. సూపర్ టేస్టీ 2 వంటలు, అంతేకాకుండా చాలా చాలా హెల్దీ రెసిపీస్ ఈ రోజు మనం తయారు చేసుకున్నాం. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కావాలి అన్నా, లేదా మీ మైండ్ లో ఏమైనా రెసిపీస్ కావాలి అంటే మమ్మల్ని అడగొచ్చు. అంతేకాకుండా మీ దగ్గర ఉన్న రెసిపీస్ మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallamala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బై.